వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శివరారం 129 డివిజన్ షాపూర్ నగర్ ప్రధాన రహదారిలో ఎంజాయ్ గార్డెన్స్ నందు శివశక్తి యోగా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే KP వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాసనాల ద్వారా శారీరక ఉల్లాసంతో పాటు మనసు, ఆలోచన విధానం దృఢంగా మారతాయని, ప్రతి ఒక్కరూ దైనందిక జీవనంలో యోగాను అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శివశక్తి యోగా కేంద్రం ఆచార్యులు మల్లేష్, పూర్ణ, విజయ్, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, హేమలత, సురేష్ రెడ్డి, మహమ్మద్ రషీదా, రఫీ, రావుల శేషగిరి, మాజీ కార్పొరేటర్ బట్ట బాలకృష్ణ, రాష్ట్ర కార్మిక నాయకులు ముద్దపురం మదన్ గౌడ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూతిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యోగా సాధన ద్వారా వారు సొంతంగా వారి కుటుంబ సభ్యులు ఏ రకంగా ఆరోగ్యంగా స్థిరపడి సమాజ సేవ చేస్తూ ఉన్నారో, ఈ యోగా అనేది ప్రతి ఒక్కరు సాధన చేస్తే తమ తమ జీవితంలో మరి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పేసి నమ్మి మరి ఈ యొక్క విద్యని అందరికీ అందించాలని చెప్పేసి గత 20 సంవత్సరాలుగా వారికి పడ్డ తపన, వారికి చేసే ప్రయత్నం అన్నీ కూడా మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా 15 సంవత్సరాల నుంచి కూడా వారితో మీకు దగ్గరగా అనుబంధం ఉంది. మరి వారు చాలా పట్టుదల, క్రమశిక్షణ, మరి తప్పకుండా నేను అనుకుంటూ సాధించేది ఏదైనా సాధించగలుగుతా అని చెప్పి నమ్మకం, విశ్వాసంతో మరి వారు ముందుకు వచ్చినటువంటి తరుణం. వారు అక్కడితో కాకుండా వారి పిల్లలిద్దరినీ కూడా చక్కగా పూర్ణ కానివ్వండి, అదేవిధంగా విజయ్ కానివ్వండి, ఇద్దరు కూడా చక్కగా చదువుకొని ఈ యొక్క యోగాని ఇంకా కూడా భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పి వారు చేసే ప్రయత్నాన్ని నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను, ఆశీర్వదిస్తా ఉన్నాను. రాబో రోజుల్లో ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకొని మరి ఈ యొక్క సమాజాన్ని బాగు చేయడంలో ఖచ్చితంగా వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారని చెప్పేసి కూడా నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను, విశ్వసిస్తా ఉన్నాను. కాబట్టి మలేషియా గారికి ఇప్పుడు ఏ పని చేసినా సరే, ఎంత కఠినమైనా సరే, నాకు కూడా దగ్గరగా నా మిత్రులు, నా బంధువుల్లో కూడా ఇద్దరు ముగ్గురు ఆరోగ్య సమస్యలతో చాలా తీవ్రమైన సమస్యలతో ఉంటే వారికి నేను మల్లేశం గారిని అటాచ్ చేసి వారి ఆరోగ్యాలు కూడా బాగైన సంగతి చూస్తాను. ఎందుకంటే హాస్పిటల్లో పోయినా బాగు చేయలేనటువంటి కొన్ని వ్యాధులని వారి దగ్గరుండి వారికి యోగా సాధన చేపించి వారికి అనేక రకాల ప్రాణాయాలు చేపించి బాగు చేసినటువంటి సందర్భాలు. నమస్కారం అండి. ఈరోజు మనం షాపూర్ నగర్లో MJS గార్డెన్లో 11th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాం. యోగా ఫర్ 1 year అండ్ 1 health మోటోతో అందరినీ ఒకటే దగ్గర తీసుకొచ్చాం. ఇక్కడ ఏంటంటే మనం నిన్న 1 day కౌంట్డౌన్లో LB స్టేడియంలో 16 members ముంగట యోగా పర్ఫార్మెన్స్ చేసాం. ఫస్ట్ ప్రోగ్రామ్ అంతే జరిగింది. అదే కాకుండా ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరితో ప్రోటోకాల్ ఆసనాలు చేయించి యోగా అంటే ఏంటిది, యోగా గురించి దాని యొక్క మేజర్ డెఫినేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అదే కాకుండా ఇక్కడ ఉన్న ఫైనల్ స్టూడెంట్స్ కూడా రిథమిక్ అండ్ ఆర్టిస్టిక్ యోగా పర్ఫామ్ చేశారు. నమస్కారం అందరికీ. సో ఈరోజు వచ్చేసి షాపూర్ నగర్లో 11th ఇంటర్నేషనల్ యోగా డే MJS గార్డెన్లో జరిగింది. సో ఇది వచ్చేసి అసోసియేషన్ తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ యోగాసన భారత్ అందరిలో కూడా జరిగింది. ఇది కూడా మాతో కళాకారులు మేము చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూస్తూ మా నాన్నగారు పాఠాలు వాళ్ళు నేషనల్ జాయింట్ సెక్రటరీ వాళ్ళు కూడా మనతో కొలాబ్ అయ్యి మన పిల్లల ప్రోగ్రామ్ చూసేసి ఇప్పుడు మనకు ఇక్కడ దగ్గర తీసుకొచ్చి మన ప్రోగ్రామ్ ఇంకా ముందు కూడా మన పిల్లలకి కూడా బాగా సపోర్ట్ ఇచ్చారని చెప్పి అన్నారు. ఇదే విధంగా మన ఎమ్మెల్యే గారు కూడా నెక్స్ట్ ఇచ్చే పిల్లలకు కూడా ప్రతి విధాలుగా సపోర్ట్ ఇస్తాము, స్పాన్సర్షిప్ కూడా చేస్తుంటామని చెప్పి చెప్పారు. సో అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మరి ఈరోజు ఎంతో సుదినం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా షాపూర్ నగర్లో ఉన్నటువంటి శివశక్తి ధ్యాన యోగా ఆధ్వర్యంలో ఈరోజు షాపూర్ నగర్ రైతు మార్కెట్ పక్కన ఉన్నటువంటి MJS గార్డెన్లో యోగా మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే KP వివేకానంద్ గారు హాజరై తన ప్రసంగం ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. శివశక్తి ధ్యాన యోగతో గత 20 ఏళ్ళుగా సంబంధం ఉందని చెప్పేసి, శివశక్తి ధ్యాన యోగలో యోగా చేసి కూడా అనారోగ్యాలు తగ్గించుకున్నారని కూడా తాను తెలియజేయడం జరిగింది. వారితో పాటు కార్పొరేటర్లు కూడా హాజరయ్యారు. అలానే నందన్ కృపాకర్ గారు యోగా స్పోర్ట్ అసోసియేషన్ మరి అధ్యక్షులు వాళ్ళు కూడా హాజరయ్యారు. వాళ్ళతో పాటు యోగాభిలాషులు, అలానే
స్కూల్ విద్యార్థులు కూడా ఇక్కడ ఈ ప్రోగ్రాంకి హాజరయ్యారు. డి స్కూల్, పూర్ణిమ స్కూల్, అలానే సాయిలత మోడల్ స్కూల్ విద్యార్థులు, కరాస్పాండెంట్స్ కూడా అందరూ హాజరయ్యారు. మరి కార్యక్రమం చాలా ఇంత గొప్ప కావడానికి యోగాభిలాషులు, మరి స్కూల్ పిల్లలు, మరి అలానే శివశక్తి ధ్యానయోగ సాధక బృందం, చిన్నారులు, వాళ్ళ తల్లిదండ్రులు, అలానే కూచిపూడి విద్యార్థులు కూడా పాల్గొనడం, వాళ్ళ తల్లిదండ్రులు కూడా, వీళ్ళందరితోని ప్రోగ్రాం పెద్ద ఎత్తున 500 మందికి పైగా ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్గా మారింది. మరి వాళ్ళతో పాటు ఎంతోమంది నాయకులు కూడా దీంట్లో పాల్గొన్నారు. ఈ యోగా ద్వారా ఈరోజు యోగా దినోత్సవం ద్వారా ఏం చెప్పదలుచుకున్నామంటే, ఆరోగ్యం కొందరి సొంతం కాదు, అందరి సొంతం. అది యోగా చేయడం ద్వారా, ఆసనాలు చేయడం ద్వారా శరీర ఆరోగ్యం, దారుఢ్యం మరి పెరుగుతుంది. అలానే ప్రాణాయామం చేయడం ద్వారా మానసికంగా బాగుంటాం. ధ్యానం చేయడం ద్వారా కూడా మనకు ఆరోగ్యమే కాకుండా ఆనందం మన సొంతం అవుతుంది. మరి ఇలానే శివశక్తి ధ్యానయోగ ఆధ్వర్యంలో ప్రతి ఏటా పెద్ద ఎత్తున జరిపిస్తూ ఉంటాం. అలానే శివశక్తి ధ్యానయోగ షాపూర్ నగర్లో ఉంటే, రెండవ బ్రాంచ్ సోల్ఫుల్ యోగా అని చెప్పి అల్పాలిన్స్లో ఉన్నది. దీని ద్వారా ఎంతోమంది ఇప్పుడు కొత్తగా ఈ యోగా టీచర్ ట్రైనింగ్ సెంటర్, యోగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించాము. ఇలా టీచర్లను తయారు చేసి మరి విశ్వానికి ఇస్తాం. అలానే నెక్స్ట్ యోగా డే వరకు ఒక 25 మంది ఉత్తీర్ణులైనటువంటి టీచర్లను తయారు చేసి ఈ విశ్వానికి ఇచ్చి వారి ద్వారా అందరినీ ఆరోగ్యంగా, ఆనందంగా ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల, శివశక్తి మాత ఆశీర్వాదం వల్ల ఇదంతా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు, మరి మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.